welcome back to Daily Dose of English. So 31st August 2024 ఈ రోజు మనం మన ఛానల్లో పోస్ట్ చేసినటువంటి 10 బిట్స్ కి ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? సో ఈ రోజు మనకు ఇచ్చిన 10 క్వశ్చన్స్ కూడా బేస్డ్ ఆన్ ఆర్టికల్స్ ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆర్టికల్స్ గురించి ఇస్తాను. సో ఆర్టికల్స్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుకొచ్చేది ఏ అండ్ ద, రైట్? సో ఏ అండ్ యాన్ ని మనం ఇండిఫినిట్ ఆర్టికల్స్ అంటాము, అలాగే టీహెచ్ఈ ద ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. ఓకేనా? సో ఆర్టికల్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మన బ్లాగ్ లో డీటెయిల్డ్ నోట్స్ రూపంలో మీరు చదువుకోవడానికి వీలుగా పోస్ట్ చేసి అయితే ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఆఫ్టర్ దట్ యూ కెన్ చెక్ అవర్ బిఎన్సి అకాడమీస్ బ్లాగ్. ఓకే, సో ఏ యాన్ ని మనం ఇండెఫినిట్ ఆర్టికల్ గాను అలాగే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ గా మనం డివైడ్ చేసుకున్నాం. అండ్ ఏ యాన్ ఎందుకు ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే సింగులర్స్ ముందు నాన్ స్పెసిఫిక్ నౌన్స్ ముందు మనం యూజ్ చేస్తాం. ఓకే, సో పర్టికులర్ గా ఏ సౌండ్ అనేది కాన్స్టెంట్ సౌండ్స్ కి ముందు మనం యూజ్ చేస్తాం, అలాగే యాన్ సౌండ్ అనేది ఏదైతే నౌన్స్ ఓవెల్ సౌండ్స్ తో స్టార్ట్ అవుతాయో ఆ సౌండ్స్ ముందు అటువంటి వర్డ్స్ ముందు మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డెఫినెట్ ఆర్టికల్ అని అన్నాం కదా. సో ఈ డెఫినెట్ ఆర్టికల్ స్పెసిఫిక్ నౌన్స్ ముందు మనం యూజ్ చేస్తాం. ఇండెఫినెట్, నాన్ స్పెసిఫిక్, డెఫినెట్ ఆర్టికల్స్ స్పెసిఫిక్ నౌన్స్ ముందు. ఓకేనా? అవి సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏవైనా సరే స్పెసిఫిక్ నౌన్స్ అంటే కనుక మనం కంపల్సరీగా ద అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇది ఏం ఇండికేట్ చేస్తుందంటే ఎదర్ స్పీకర్ కానీ లిజనర్ కానీ ఆర్ స్పీకర్ అండ్ లిజనర్ కూడా ఆ నౌన్ కి ఫెమిలియర్ గా ఉన్నట్టుగా చెప్పడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చూస్తాం కాబట్టి మీకు డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. సో నో ఆర్టికల్, ఇక్కడ ఆర్టికల్ ఏ అండ్ ద మాత్రమే మనం మాక్సిమం చెప్పుకుంటాము, కానీ ఇక్కడ నో ఆర్టికల్ అన్న కాన్సెప్ట్ కూడా ఉందండి. నో ఆర్టికల్ వచ్చేసరికి కొన్ని సెంటెన్సెస్ లో అసలు అక్కడ ఆర్టికల్ యూజ్ చేయాల్సిన నీడ్ అనేది మనకు రాదు. ఎక్కడ అంటే జనరల్ గానీ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు కానీ ఆర్ వెన్ వీఆర్ రిఫరింగ్ టు సమ్ వన్ ఇన్ జనరల్ సెన్స్. ఓకే, జనరల్ గా చెప్పే విషయాల గురించి మాట్లాడేటప్పుడు మనము ఈ నో ఆర్టికల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. అంటే మ్యూజిక్ ఎసెన్షియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యూజిక్ ఈజ్ ఎసెన్షియల్ అన్నప్పుడు మ్యూజిక్ కి మనం అక్కడ పర్టికులర్ గా ఒక ఆర్టికల్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే అది జనరల్ విషయం కాబట్టి. ఓకే, సో వితౌట్ ఎనీ అడు లెట్స్ స్టార్ట్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆఫ్ ద టైమ్. ఐ హోప్ మీకు నా స్క్రీన్ అనేది కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో 31st August 2024 ఆర్టికల్ క్వశ్చన్, ఐ ఆమ్ రీడింగ్ డాష్ బుక్ అబౌట్ హిస్టరీ. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మీకు ఏ అవుతుంది. వై? ఎందుకు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సింగులర్ నౌన్ ముందు కాన్స్టెంట్ సౌండ్ ఏదైతే వర్డ్ అనేది కాన్స్టెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుందో ఆ వర్డ్ ముందు వస్తుంది, అలాగే నాన్ స్పెసిఫిక్ నౌన్ ముందు కూడా వస్తుందని. ఇక్కడ బుక్ అనేది ఒక నాన్ స్పెసిఫిక్ నౌన్ కాబట్టి అది కూడా ఒక కాన్సనెంట్ సౌండ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన ఆర్టికల్ ఏంటి అంటే ఏ. ఓకే, కమింగ్ టు ద సెకండ్ వన్, ద డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసరికి ద. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ద ఈజ్ యూజ్డ్ బిఫోర్ యూనిక్ నౌన్స్ ఆర్ వెన్ రిఫరింగ్ టు సంథింగ్ స్పెసిఫిక్. ఏదైనా ఒక విషయం స్పెసిఫిక్ గా ఉన్నప్పుడు దాని గురించి చెప్పడానికి మనం ద అనేది యూజ్ చేస్తామని. ఇక్కడ స్పెసిఫిక్ ఏమైంది, సన్ అనేది స్పెసిఫిక్ అయింది, అవునా? సో సన్ అనేది ఒకటే ఉంది కాబట్టి ఇట్ ఈస్ స్పెసిఫిక్. సో ఇక్కడ మనము ఆర్టికల్ ద అనేది యూజ్ చేస్తున్నాం. సింపుల్ థింగ్. Coming to the third question, can you pass me dash apple? Can you pass me dash apple? ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏ అండ్ యాన్ అవుతుంది. ఎందుకు అంటే యాపిల్ స్టార్ట్స్ విత్ వొవెల్ సౌండ్. ఏ సౌండ్స్ కదా, వొవెల్స్ ఏమేంటి, ఏ, ఈ, ఐ, ఓ, యు, అవునా? సో ఈ వొవెల్ సౌండ్స్ లో ఏ అనే లెటర్ ద్వారా ఈ వర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ
యాన్ అనే ఆర్టికల్ మనం యూజ్ చేస్తాం. ఓకే, యాన్ అనే ఆర్టికల్ ని మనం యూజ్ చేస్తాము. సో యాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్ non-specific nouns that starts with vowel sound. We already know it, right? Fourth one, dash London is a beautiful city. ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ బ్యూటిఫుల్ సిటీస్ అంటే చాలా ఉన్నాయి, అవునా? ఆ చాలా ఉన్న సిటీస్ లో ఒక సిటీని మనం చెప్తున్నాం కాబట్టి ఇది నాన్ స్పెసిఫిక్. పైన మనం చెప్పుకున్నాం ఒక ఎగ్జాంపుల్ ఆల్రెడీ, సన్ అనేది ఒకటే ఉంది కాబట్టి అది స్పెసిఫిక్. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ సిటీస్ ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి కాబట్టి ఇది నాన్ స్పెసిఫిక్. అందుకోసమే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, కమింగ్ టు ఫిఫ్త్ వన్, I am looking for dash job in marketing. I am looking for dash job in marketing. ఆన్సర్ ఏమవుతుంది? ఏ. ఆల్రెడీ మనకు రూల్ తెలుసు, సింగులర్ అవ్వాలి, నాన్ స్పెసిఫిక్ నౌన్ అవ్వాలి. జాబ్ అనేది ఒక నాన్ స్పెసిఫిక్ నౌన్, ఎన్నో జాబ్స్ లో ఒక జాబ్, అంతేగాని పర్టికులర్ గా ఒక పేరు చెప్పట్లేదు, అవునా? సో ఇట్ ఈస్ నాట్ రిఫరింగ్ టు ఎనీ పర్టికులర్ జాబ్ కాబట్టి ఇక్కడ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి, రైట్? కమింగ్ టు సిక్స్త్ వన్, ఆర్డర్ అనేది మనకి అన్కౌంటబుల్ అండ్ జనరల్, అవునా? అన్కౌంటబుల్ అలాగే జనరల్ కాబట్టి ఇక్కడ మనము దా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే అసలు ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వెన్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు, ఇది ఎప్పుడైతే ఒక స్పెసిఫిక్ అంటే ద వాటర్ ఇన్ దిస్ లేక్ ఆర్ ద వాటర్ ఇన్ దిస్ రివర్ లేదంటే ద వాటర్ ఇన్ దిస్ బాటిల్ అన్నప్పుడు మనము దా అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎటువంటి ఆర్టికల్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు. కమింగ్ టు సెవెంత్ వన్, కెన్ యూ టర్న్ ఆఫ్ డాష్ లైట్స్? కెన్ యూ టర్న్ ఆఫ్ డాష్ లైట్స్? ఇక్కడ మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ద. ఎందుకని ద? సో ఇక్కడ ఒక స్పెసిఫిక్ స్పీకర్, బోత్ ద స్పీకర్ అండ్ లిజనర్ కి స్పెసిఫిక్ గా ఆ లైట్స్ గురించి మనం డినోట్ చేస్తున్నాం. ఆ లైట్స్, కెన్ యూ టర్న్ ఆఫ్ ద లైట్స్ అంటే ఆ చెప్పే పర్సన్ కానీ వినే పర్సన్ కానీ ఆ లైట్స్ గురించి తెలుసు, అవునా? సో మనం ఏం చెప్పుకున్నాము, ద ఈజ్ యూస్డ్ వెన్ రిఫరింగ్ టు సంథింగ్ స్పెసిఫిక్ టు బోత్ ద స్పీకర్ అండ్ లిజనర్, అవునా? సో ఇక్కడ అదే రూల్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ద అనేది యూజ్ చేస్తున్నాం, అంటే స్పెసిఫిక్ లైట్స్ అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, సో కమింగ్ టు ఎయిత్ వన్, ఐ లవ్ రీడింగ్ డాష్ న్యూయార్క్ టైమ్స్. ఐ లవ్ రీడింగ్ డాష్ న్యూయార్క్ టైమ్స్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అంటే ద. ఇక్కడ న్యూయార్క్ టైమ్స్ అని ఒక స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ అనేది మనం యూజ్ చేసాం, అవునా? సో ఎప్పుడైనా మనం నేమ్స్ ఆఫ్ స్పెసిఫిక్ న్యూస్ పేపర్స్ కానీ ఆర్ ఆర్గనైజేషన్స్ కానీ బిల్డింగ్స్ కానీ చెప్పేటప్పుడు మనం ద అనేది యూజ్ చేస్తాం. సో న్యూయార్క్ టైమ్స్ అనేది ఒక స్పెసిఫిక్ న్యూస్ పేపర్ కాబట్టి మన ఆన్సర్ ఏంటి ద. ఓకే, కమింగ్ టు ద నైన్త్ వన్, మ్యూజిక్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ అని ఇచ్చాడు, స్టార్టింగ్ లో అండర్లైన్ ఇచ్చాడు. ఓకే, సో డాష్ మ్యూజిక్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ. ఇక్కడ కూడా మనం ఆర్టికల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకని మ్యూజిక్ అనేది మనం జనరల్ సెన్స్ లో చెప్పేసాం కాబట్టి. ఓకేనా? ఏదైనా పర్టికులర్ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్ అని కానీ లేదంటే ఫోక్ మ్యూజిక్ అని కానీ లేదంటే క్లాసికల్ మ్యూజిక్ అని కానీ పర్టికులర్ గా పెట్టినప్పుడు మనం ఏదో ఒక ఆర్టికల్ యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ మనం పర్టికులర్ స్పెసిఫికేషన్ అనేది మనం మెన్షన్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఆర్టికల్ యూజ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. ఓకే, అండ్ కమింగ్ టు ద 10th వన్, I am visiting dash Eiffel Tower tomorrow. I am visiting dash Eiffel Tower tomorrow. So the answer is the. ఎందుకని దా అయింది? సేమ్ ఆల్రెడీ మీకు ఐడియా వచ్చేసి ఉండాలి. మనం ఇక్కడ స్పెసిఫిక్ ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఏంటి ఆ స్పెసిఫిక్ ల్యాండ్ మార్క్ ఏంటి? ఈఫిల్ టవర్ అనేది స్పెసిఫిక్ ల్యాండ్ మార్క్. ఇది పారిస్ లో ఉంటుంది. సో ఇది ఒక్కటే ఉంది, అవునా? ఇట్స్ యూనిక్ కాబట్టి మనం ఇక్కడ దా అనేది యూజ్ చేసాము.
స్పెసిఫిక్ గా ఉన్న ఈఫిల్ టవర్ గురించి మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని యూజ్ చేస్తాం. ఓకే గైస్, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ప్రతిరోజు కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇటువంటి టాపిక్స్ అనేవి ఒక 10 క్వశ్చన్స్ చొప్పున ఇస్తున్నాం. ఎందుకంటే మనం మరీ అంత హ్యూజ్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేసుకోకపోయినా అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ గురించి మనం ఒక పర్టికులర్ టాపిక్ మీద ఎక్సర్సైజ్ అనేది చేసినప్పుడు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో డైలీ ఒక 10 మినిట్స్ అనేది మీరు ఈ సబ్జెక్ట్ కోసం అనేది కేటాయించండి. డెఫినెట్ గా స్పోకెన్ అనే కాదు, గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు మంచి గ్రోత్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకేనా? సో డూ ఫాలో అండ్ కీప్ సపోర్టింగ్ us by subscribing. Thank you. See you in the next video.